మూవీ ఎక్స్పెక్టేషన్ అయితే కొంచెం కూడా రీచ్ అవ్వలేదు. ఒక జాతర ఎపిసోడ్ పక్కన పెడితే ఇంకా ఏ విషయంలో కూడా అసలు మ్యాచ్ అవ్వదు. ఎక్స్పెక్టేషన్ అయితే మేము పెట్టిన 1000 ఎపిసోడ్ పక్క పెట్టారు బాగా. ఏదో తన యాక్టింగ్ కోసం, క్లైమాక్స్ ఫైట్ కోసం, జాతర ఎపిసోడ్ కోసం తీసుకున్నట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా పుష్ప ఉంది దాని సీక్వెల్ తీసుకోవాలి, ఒక మంచి ఇవ్వాలి. KGF 2 ఎలా అయితే ఇచ్చారో, బాహుబలి 2 ఎలా ఇచ్చారో ఆ లెవెల్ ప్రొడక్ట్ అయితే కాదు. ఏదో టైం పాస్ తీసారు, తన యాక్టింగ్ కోసం తీసారు తప్ప అసలు ఏం లేదు. అసలు కంప్లీట్ గా డిసప్పాయింటెడ్. క్లైమాక్స్ చూసాక పుష్ప 1 చూసినప్పుడు ఎలాంటి క్లైమాక్స్ ఉందో అంతా 1% కూడా లేదు. పుష్ప 1 యావరేజ్, దాన్ని మించి ఇంకా బిలో యావరేజ్ సినిమా ఇది. అసలు హైప్ అసలు రీచ్ కాలేదు, అయితే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. జాతర ఎపిసోడ్ అయితే అది అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు దానికైతే నేషనల్ అవార్డ్ పక్క, నేషనల్ అవార్డ్ 100% వస్తుంది. రష్మి గారి యాక్టింగ్ అయినా సరే అన్ని వరకు బాగా చేశారు. ప్రతి సీన్ కూడా ప్రతి సీన్ ల్యాగ్ చేశారు. 3.5 hours అసలు అంత అవసరం లేదు. అంత పెట్టి కూడా సెకండ్ హాఫ్ ఏ స్టోరీ లేదు. అసలు జాతర ఎపిసోడ్ ఒకటి తప్ప ఇంకా ఏ స్టోరీ కూడా లేదు. ఈ టీజింగ్ ఇంకా ఏంటన్నది అసలు చాలా పుష్ప 3.5 hours పెట్టుకొని పుష్ప 3 అన్న అసలు ఏముందని స్టోరీ లేదు. అసలు ఏం లేదు. మన పైసలు పెట్టి ఒక్క సాంగ్ వెళ్ళిపోతాయి. కిసి కన్నా సాంగ్ చూసే చాలు, మన పైసలు పెట్టిన పైసలు ఎపిసోడ్ కి మనం పెట్టిన లోపల న్యాయం చేసింది. హ్యాపీనెస్ ముందు తప్పది. అంత కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా చూసాను. నేను సంగారెడ్డి నుంచి వచ్చిన మా అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి తెలుసు ఆల్మోస్ట్. అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి మా ఊరే, మా వాస్తవుడే. సో ఇక్కడికి వచ్చి మరీ సినిమా చూసానంటే ఆ ఫిల్మ్ అంటే క్యాచ్ అందరికి. సో తప్పు, రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు. ఇంకో విషయం ఏంటంటే సినిమా అనేది చాలా కూల్ గా ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రకారం అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. కానీ తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి సార్ వాళ్ళు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మూవీకి ఒక నార్మల్ మూవీ కాదు, ఒక నార్మల్ మూవీ కాదు. ఇది సీక్వెల్. దీనికి చాలా చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాడు. ఎవ్రీ ఫ్రాంక్ చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాడు. నేను కూడా మూవీ కోసం మెచ్చుకున్నాను. సినిమా నాకు పాస్ట్లో చూసి మాట్లాడండి. ఇట్టు కొట్టే మా పని అన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అందరూ ఒకటేని. సూపర్ 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 సూపర్. అసలు ఆ లాస్ట్ లో ఉంటే చూడు క్లైమాక్స్ జాతర ఫైట్ కన్నా బెల్లం ఫైట్ ఉంటది. అమ్మవారు పూలకాలే మా తండ్రి కూడా అదరగొట్టాడు. కానీ అమ్మవారి ఫైట్ అయితే మాత్రం పూనకాలే. చాలా మంది 3 గంటలు 20 నిమిషాలు కొంచెం అరే అన్న ఇంత త్వరగా ఇంత త్వరగా సినిమా అయిపోయింది. ఇంకా కావాలి